నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. నేను సునీల్. ఆమె తెలిసే అలా మాట్లాడారా, తెలియక మాట్లాడారా, లేదంటే కావాలనే అలా మాట్లాడారా? ఇంతకీ ఆమె మాటల వెనుకున్న ఆంతర్యం ఏంటి? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. తన తండ్రి మాజీ సీఎం కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనా విధానాన్ని పరోక్షంగా కవిత తప్పుపట్టడం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే కవిత పార్టీకి ప్యారలల్గా జాగృతితో జనాల్ని జాగృతం చేస్తున్న ఆమె ఇలాంటి వ్యాఖ్యల ద్వారా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారా అన్న చర్చ తెలంగాణ రాజకీయాల్లో మొదలైపోయింది. మనం రైతు బంధు ఇచ్చుకున్నాం. ఎకరం భూమి ఉన్న మనిషికి సంవత్సర కాలంలో 10,000 ఇస్తే 10 ఎకరాలు ఉన్న ఆయనకు 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఏ భూమి లేకుండా ఒక కార్మికుడిగా పనిచేసినటువంటి వాళ్లకు మనం ఇంకా కూడా ఏమి ఇచ్చుకోవాలి అంటే భౌగోళిక తెలంగాణ మనం తెచ్చుకున్నాం. ఇంకా కూడా సకల జనులకు సబ్బండ వర్గాలకు న్యాయం జరిగేటటువంటి సామాజిక తెలంగాణ మనం సాధించుకోలేకపోయినాం. ప్రతిపక్షాలు మాట్లాడేలా ఉన్న ఈ మాటలు అన్నది మరెవరో కాదు, సాక్షాత్తు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత మాట్లాడిన మాటలివి. మీ లెక్క కొండలకు గుట్టలకు వెంచర్లకు కాకుండా నిజమైన వ్యవసాయ రైతులకు, భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా ఇలా గుర్తించి మేము చేసినాం. ఇప్పటికైనా నువ్వు గుర్తించినందుకు మేము సంతోషపడుతున్నాం. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సరిగానే మాట్లాడారు అని కాంగ్రెస్ విప్ బీర్ల ఐలయ్య కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. ఎమ్మెల్సీ కవిత ఏది మాట్లాడినా ఆచితూచే మాట్లాడతారని అంతా అంటూ ఉంటారు. కానీ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను ఓ రకంగా తప్పుపడుతూ ఆమె మాట్లాడారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తండ్రి కేసీఆర్ పాలనా విధానాలను కవిత తప్పు పట్టడం చర్చనీయాంశమవుతోంది. తాజాగా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లోనే కాదు, సొంత పార్టీ బీఆర్ఎస్ లోనూ ప్రకంపనలు రేపుతున్నాయట. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్లోని కవిత నివాసంలో మేడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న కవిత భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక తెలంగాణ దిశగా భవిష్యత్తు అడుగులు ఉండాలి అన్నారు. అలాగే రైతు బంధు కింద ఎకరం ఉంటే 10,000, 10 ఎకరాలుంటే 1,00,000 రూపాయలు ఇచ్చామని, కానీ భూమి లేని కార్మికులకు ఏమీ చేయలేకపోయామని నాటి సీఎం కేసీఆర్ విధానాన్ని తప్పుపట్టారు. భవిష్యత్తులో భూమి ఉన్నా లేకున్నా ఎలా ఆదుకోవాలనే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో అసమానతలు ఏ స్థాయిలో ఉన్నాయో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉదహరించారు. రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం 8 లక్షలు ఉంటే వికారాబాద్ జిల్లాలో 1,58,000 మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. 10 కిలోమీటర్ల దూరంలోనే ఇంత వ్యత్యాసం ఉండడం ప్రమాదకరమని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. మేడే స్ఫూర్తితో తెలంగాణలో అసమానతలు తొలగిపోవడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం 8 లక్షలు ఉంటే రంగారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ 10 కిలోమీటర్ల దూరం పోతే వికారాబాద్ ఉంటుంది. ఆ వికారాబాద్లో మొత్తం రాష్ట్రంలోనే అతి తక్కువ 1,58,000 మాత్రమే తలసరి ఆదాయం ఉంది. అంటే 10 కిలోమీటర్ల దూరంలో ఎంత అంతరం ఉంటుంది? తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత చేసిన ఈ నర్మగర్భ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. తెలంగాణ వచ్చాక సుమారు 10 ఏళ్ల పాటు ఆమె తండ్రి కేసీఆర్ సీఎంగా ఉన్నారు. మరి నాటి ప్రభుత్వం చేపట్టిన రైతు బంధులో తప్పులతో పాటు సామాజిక అసమానతలను కవిత ఎత్తి చూపారు అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మొదలైందట. సొంత పార్టీ పరిపాలన, అందులోనూ తండ్రి సీఎంగా ఉన్న ప్రభుత్వంలోని లోపాలను కవిత తప్పుపట్టడం చూస్తుంటే కేసీఆర్ విధానాలనే వ్యతిరేకించినట్లు స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే కేసీఆర్ కుటుంబంలో విభేదాలు ఉన్నాయని, ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా రాజకీయాలు చేస్తున్నారు అన్న గుసగుసలు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. కేటీఆర్, హరీష్ రావు, కవిత ముగ్గురు వేర్వేరుగా రాజకీయం చేస్తున్నారని పార్టీ వర్గాల్లో తెర వెనుక చర్చ జరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది. అయితే
ఇందుకు అనుగుణంగానే బీఆర్ఎస్ అధిష్టానంతో సంబంధం లేకుండా కవిత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ బీసీ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నారంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిత్యం ప్రజల్లో ఉంటూ రాజకీయంగా కవిత ఫుల్ యాక్టివ్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఇటువంటి సమయంలో సొంత పార్టీ పాలనను తప్పుపడుతూ కేసీఆర్ పరిపాలనా విధానాలను తప్పుపట్టడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇంతకీ కవిత ఆంతర్యం ఏంటో కానీ ఆమె వ్యవహార శైలి మాత్రం కుటుంబాన్ని, పార్టీని ఇరుకున పెట్టే విధంగా ఉందని గులాబీ పార్టీలో చర్చ జరుగుతోందట. అయితే కవిత చేసిన వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్ సభ్యులు ఇప్పటికే స్పందిస్తే ఆమె సరిగానే మాట్లాడారు అంటూ గులాబీ పార్టీపై కౌంటర్లిస్తున్నారని, ఇది హస్తం పార్టీకి అస్త్రంగా మారిందని గులాబీ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. మరి కవిత ఏ ఉద్దేశంతో ఈ కామెంట్స్ చేశారో, ఆమె తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందో అన్నది ఇటు బీఆర్ఎస్లోనే కాకుండా అటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.